ఎన్నో ఏళ్ళ ముందే పెట్టారు. అందులో ఫస్ట్ పెళ్ళింగ్ నాకే. ఎగ్జాక్ట్లీ. అది అంటే ఒక్కటే మనం ఏదైనా బిజినెస్ పెడితే మనమే తినేసి అది దుంపనాశనం అయిపోవడం అంటారు చూసావా, అలా మనమే స్టార్ట్ చేసాం అనమాట. మొదటి ప్రేమ అదే మనిషితో పెళ్ళి. ఒకటి ఫీల్స్ వద్దంటావా అంటే హౌ ఇట్ ఫీల్స్ ఇన్ జనరల్ ఇప్పుడు అలా రేర్ కదా. ఓ చాలా కాంట్రవర్షియల్ టాపిక్ కలుగుతున్నావు, వైరల్ అయిపోతాం. మీరు కాంట్రవర్షియల్ అన్నారంటే వద్దులేండి. చెప్పండి సుమా గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. మీరు మూవీలో చూశాను, మీ క్యారెక్టర్ చాలా ఎక్కువ బాగా చేయలేదా? చాలా బాగా చేశారు. ఆ గ్యాప్ ఇచ్చారు కదా మధ్యలో. అది ఆ గ్యాప్లు కొంచెం కష్టంగా ఉంటాయి, చాలా అంటే అర్థం కాదు. అంటే పాప మా అబ్బాయికి సంబంధం ఏమైనా దొరికిందా, కుదిరిందా? ఒకటి అడక్కు 3వ తారీఖు చూసుకోండి. ఓకే, దగ్గర దగ్గర ఒక 50 సంబంధాలను చూసారా అని? దూరంగా కూడా చూసాం. దూర సంబంధాలు కూడా సెట్ అవ్వలేదా? దూరము దగ్గర మధ్యస్థంగా కూడా అవ్వట్లేదు. మీరు సినిమాల్లో చాలా పెళ్లి సంబంధాలు కుదిర్చారు కాబట్టి అక్కడ చూడండి, ఆ 3వ రోలో కూర్చున్నటువంటి టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, టోపీ పెట్టుకున్నటువంటి వైట్ టోపీ అబ్బాయి, వైట్ టోపీ అబ్బాయి ఉన్నాడు. దాని మీద ఒక పూమ సింబల్ కూడా ఉంది. అతనికి పెళ్లి సంబంధం. ఏంటి బాబు సమస్య ఏంటి నాన్న, ఎందుకు అవ్వట్లేదు పెళ్ళి? సుమా గారు, అంటే ప్రాబ్లం ఏంటంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల డిమాండ్స్ చాలా ఎక్కువగా ఉంటున్నాయి విపరీతంగా. డోంట్ గెట్ దేర్. నేను అలాంటి సింపుల్ లైఫ్స్ కోరుకునేటువంటి అమ్మాయిలు మ్యానుఫ్యాక్చర్ చేయడం మానేశారు. చాలా ఆనందంగా ఫీల్ అయ్యా అమ్మ పుట్టినందుకు. ఎందుకంటే మనకు అలాంటి టెన్షన్స్ లేవు. బికాజ్ నెక్స్ట్ జనరేషన్ అంతా కూడా రూలింగ్ గర్ల్ పవర్ లాగా అనిపిస్తుంది ఆల్రెడీ. అండ్ మెల్లమెల్లగా కథలు కూడా, తీసే కథలు చేసే కథలు కూడా అలాగే ఉన్నాయి. ఆ మార్పే మాకు కావాలి. ఆ మార్పే మాకు. వేరేవన్నీ మీరు చెప్పుకోండి. వేరే ఆల్రెడీ చాలా వరకు అన్నీ చెప్పారు. ఇంకా చెప్పాలి అని అంటే, మొదటి నుంచి చెప్పాలి అని అంటే టైం మధ్యలో చెప్పు. తెలుసు, వెనక నుంచి అంటుంటారు కదా, అక్కడి నుంచి. ఓకే. ఎనీవేస్, నేనైతే మాత్రం ఈ సినిమా కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. మొదలైనప్పుడు మంచి కథగా, మంచి క్యారెక్టర్గా మొదలైనా కూడా తర్వాత అది ఇంతింతయి వటుడింతయి అన్నట్టు మెల్లగా ఎదిగింది. కొంచెం ఆ సాంగ్ యాడ్ అవ్వడం, ఆ సాంగ్లో నేను ఎంజాయ్ చేశాను చాలా. ఎప్పుడు వస్తుంది అని చాలా ఎదురు చూశాను. అండ్ కమింగ్ టు నరేష్ గారు, వర్కింగ్ విత్ యూ ఇస్ నిజంగానే ఇట్స్ అ బ్లిస్ సార్. మీరు సెట్లో ఉంటే ఒక హ్యాపీ వైబ్ ఉంటుంది. ఇందాక చెప్పినట్టు ఒక వైబ్ వస్తుంది ఫస్ట్ థింగ్. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఏదో షూటింగ్, ఇది అందరూ చెప్తారు షూటింగ్కి వెళ్ళినట్టు కాదు, ఫ్యామిలీ ఫంక్షన్లో ఉన్నది అని. నాకైతే అలాగే ఉన్నింది. కామెడీ ఫస్ట్ థింగ్, అది నాకు చాలా ఇష్టమైన నా బలం, నాకు ఇష్టం చేయడం. సో ఇందులో కూడా మళ్ళీ మంచి కామెడీ, ఆర్గానిక్ కామెడీ, నీట్ కామెడీ. ఈ సమ్మర్లో ఫ్యామిలీస్ అందరూ కలిసి, పిల్లలతో పాటు కలిసి చూసుకొని చేసే ఒక మంచి సినిమా 3వ తారీఖు మీ ముందుకు వస్తుంది. తప్పకుండా చూసి మా అందరిని విష్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ షూటింగ్ సెట్లో నేను చాలా మందిని మీట్ అయ్యాను. ఒక్కొక్కరి పేరు చెప్పుకుంటూ పోతే లేట్ అవుతుంది కాబట్టి, కమింగ్ టు ఫరియా, యు ఆర్ వండర్ఫుల్ యాజ్ అ హ్యూమన్ బీయింగ్, as an actress, very talented and long way to go. Good luck to you. And చాలా మంది మంచి కమెడియన్స్, అంటే బాగా కామెడీ చేసేవాళ్ళు చాలా వరకు ఇందులో ఉన్నారు. మీ ట్రైలర్స్ చూశారు, టీజర్స్ చూశారు. నా పని అయితే తెల్లారితే పొద్దున్నే వ్యూస్ ఎన్ని ఉన్నాయి, ఎక్కడ దాకా వెళ్ళింది, రీచ్ ఎంత వెళ్ళింది, ఇదే. అంటే ఐఎమ్ జస్ట్ వెయిటింగ్ ఫర్ దిస్ ప్రాజెక్ట్ సో మచ్. అండ్ విషింగ్ రాజీవ్ గారు వెరీ గుడ్ లక్. మీరు ఇంకా ఎన్నో మంచి సినిమాలు చేయాలని, అవన్నీ పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ, ఈ స్టేజ్ మీద మీరు కనిపించారు కాబట్టి సూర్య గారు, ఐ వాంట్ టు టాక్ అబౌట్ యూ. ఎందుకంటే ప్రతిసారి జస్ట్ షార్ట్ చేసిన ఫీలింగ్ కాకుండా మీతో ఇమోషన్లో ఇన్వాల్వ్ అయ్యి, అసలు యాక్టర్స్ ఏ టైమింగ్లో కట్ చేస్తే బాగుంటుంది, ఎవ్రీథింగ్. అంటే యూ సింక్ విత్ యాక్టర్స్, అది చాలా రేర్గా జరుగుతుంది. నాకైతే చాలా బాగా అనిపించింది మీతో వర్క్ చేయడం. అండ్ రాజాది రాజా సాంగ్లో నన్ను చాలా అందంగా చూపించారు. థ్యాంక్ యూ. ఓకే. అండ్ వన్స్ అగైన్ 3వ తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది. తప్పకుండా వెళ్ళి చూడండి, మీ అందరికీ కంపల్సరీ నచ్చుతుంది. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సుమా గారు. థ్యాంక్ యూ హరి. వెళ్ళే ముందు అనిచ్చేటువంటి ఆ క్వశ్చన్ ఏంటి? లిస్ట్ చాలా ఉంది, పర్లేదు ఒకటి చెప్పు. అసలు అమ్మాయిలకు ఉంటాయి కదా ఏజ్,
ఆర్ ఎంతమంది పిల్లలు ఏంటి వెళ్ళిపోతున్నారు ఏజ్ అన్నావుగా మాట్లాడుకుందాం ఇంట్రెస్టింగ్ టాపిక్ కదా ఓకే ఇలాంటివి బేసిక్గా నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు కొన్ని ఉంటాయి అలాంటివి ఆ ఒక్కటి అడగండి అన్న ఫీలింగ్లోకి వెళ్తుంది నెక్స్ట్ ప్రాజెక్ట్స్ చేస్తున్నట్టయితే ఏం చేస్తున్నారని చేయకపోతే అదేంటండి మీకు ఏం వర్క్ లేదా ఏదైనా మన మనోభావాలు దెబ్బతీయకుండా పక్కన వాళ్ళు మాట్లాడితేనే మనకి హ్యాపీగా అప్పుడు మనం ఏం చేయాలి అప్పుడు ఏం చేయాలంటే మనోభావాలు కూడా దెబ్బతినేలా చేయాలి అదే చేస్తున్నాం బేసిక్గా ఇంకా ప్రస్తుతానికి అదే చేస్తున్నాం అండ్ మల్లి గారు సూపర్ మల్లి గారు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ మల్లి గారు గుడ్ లక్ టు యూ సినిమా మీకు పెద్ద సక్సెస్ తీసుకురావాలని కోరుకుంటున్నాము అండ్ ఐ థింక్ ఐ డెంట్ ఫర్గెట్ ఎనీబడి థ్యాంక్ యూ సో మచ్ ఇంకేమైనా ఉంటే నాకు వాట్సాప్ చేసేసి మీరు నెక్స్ట్ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో సక్సెస్ మీట్లో చెప్తారా ఇన్స్టాలో పోస్ట్ చేస్తాను లేదు ఈ మధ్య మీరు ఇన్స్టాలోనే ఎక్కువ ఉంటున్నారు వాట్సాప్లో కన్నా నేను చూస్తూ ఎలా వాట్ ఈస్ ద మూమెంట్ అసలు ఏ ఫంక్షన్ వచ్చినా ఏ ఈవెంట్ వచ్చినా ఏ స్పెషల్ డే వచ్చినా సుమా గారి రీల్ కంపల్సరీ మీరు రాజీవ్ గారు మొన్న ఒకటి చేశారే అరే చాలా చేసాం ఆ బట్టలు ఇసిరేస్తూ ఇట్స్ హిలేరియస్ సుమా గారు ఇన్స్టాగ్రామ్లో కూడా థ్యాంక్ యూ ఎవ్రీవేర్ గుడ్ లక్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ డెఫినెట్లీ ఐ ఆల్రెడీ డిడ్ అది అమ్మాయి డూ అది కాదు నేను చెప్పిన అమ్మాయి అంతకుముందు చేసిన సినిమా పేరు అంటున్నాను ఓ నాట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ దట్ ఐ సీ థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీబడి ఎంజాయ్డ్ అలా థ్యాంక్ యూ సో మచ్ అంత ఇష్టం నరేష్ అంటే అందరికీ ఎందుకంటే నరేష్ సినిమాలు ఎంత ఆడినాయో నరేష్ సినిమాల కంటే నరేష్ వీడియో క్లిప్స్ యూట్యూబ్లో అంత పెద్ద హిట్ అయ్యాయి ఎవరికి ఏ ఎమోషన్ వచ్చినా సరదాగా నవ్వుకోవడానికి నరేష్ సినిమాలు చూస్తుంటారు మా వైఫ్ నేను చాలాసార్లు నరేష్ కూడా చెప్పాను మై వైఫ్ ఈజ్ ఎ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ అల్లర్ నరేష్ అండ్ ఐ విష్ యూ ఆల్ ద సక్సెస్ నరేష్ అలాగే ఈ సినిమాలో హీరోయిన్ ఫరియా అబ్దుల్లా అమ్మాయి కూడా తెలుగు అమ్మాయి మన హైదరాబాద్ అమ్మాయి ఆ అమ్మాయి కూడా మంచి సక్సెస్ అవ్వాలి అండ్ జాతిరత్నాలతో ఒక మంచి సక్సెస్ అన్నది అమ్మాయి కామెడీ టైమింగ్ చాలా బ్యూటిఫుల్ కామెడీ టైమింగ్ అమ్మాయిది అలాంటి కామెడీ టైమింగ్ ఉన్న హీరోయిన్ ఫరియా అల్లర్ నరేష్లో చేయడం డెఫినెట్గా చాలా మంచి టైమింగ్ ఉన్న కామెడీ వస్తుంది అండ్ ట్రైలర్లో నేను 2-3 సార్లు చూశాను ట్రైలర్ రిలీజ్ కాకముందు కూడా నాకు మన సతీష్ ఒకసారి చూపించాడు ఐ రియల్లీ ఫెల్ట్ హ్యాపీ రిలీజ్ కూడా ఒక వీడియో కట్ చేశారు అండ్ దట్ ఆల్సో ఈస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ అండ్ ఐ విష్ ద హోల్ టీమ్ అన్నిటికంటే ముఖ్యంగా మా అబ్బు రవి గారు ఉన్నారు ఇక్కడ యు ఆల్ నో హౌ గ్రేట్ అండ్ రైటర్ ఈజ్ డైలాగుల్లో పదం ఒక పక్క అడివిశేష్ గారికి రాస్తుంటారు ఒక పక్క అల్లర్ నరేష్ గారికి రాస్తుంటారు చాలా మందికి తలరాతలు కూడా రాస్తుంటారు ఆయన ఎంతోమంది డైరెక్టర్లకి సో ఐఎమ్ షూర్ దిస్ ఫిలిం ఇస్ ఇన్ వెరీ గుడ్ సేఫ్ హ్యాండ్స్ అండ్ మళ్ళీ ఆల్ ద బెస్ట్ గాడ్ బ్లెస్ యూ చాలా రోజులైన హరితేజ చూసి హాయ్ కుసుమా అండ్ ఆల్ ద బెస్ట్ టీమ్ అండ్ భరత్ గారు నాకు ఫోన్ చేశారు నిన్న హలో భరత్ గారు I think this first attempt for you make you do lot more successful films and all the best to entire team. God bless you. ఈవిడ కనిపించుకొని ఆ మూల ఈ మూల తిరుగుతున్నాడు నాకు నలుమూలలు తెలుసండి అర్థమైంది అందరికీ నమస్కారం అండి ఈ ఎలా చెప్పండి మొన్న నేను ఒక మాట మాట్లాడుతూ క్రాస్ రోడ్స్లో ఉన్న పెళ్లి కావాల్సిన ప్రతి వాళ్ళకి కొన్ని డౌట్స్ ఉంటాయి కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి వాటన్నిటిని దాటి ఒక ఎమోషన్ చూడగలిగితే మీరు దీంట్లో ఆడపిల్ల పెళ్లి చేయాలి అమ్మా నాన్న తాపత్రయం చూడండి ఆ పెళ్లి సెటిల్ అయినప్పుడు వాళ్ళ హంగామా చూడండి పెళ్లి కొడుకుకి కానీ ఆ అబ్బాయికి పెళ్లి సెటిల్ అయినప్పుడు ఆ అమ్మా నాన్న పడే సంతోషం చూడండి ఆ పెళ్లి జరుగుతున్నప్పుడు నా కొడుకు సెటిల్ అయ్యాడు నా కూతుర్ని సెటిల్ చేయగలిగాను అని అమ్మా నాన్న పడే ఒక సంతోషం చూడండి ఆ సంతోషం వాళ్ళకి దొరకకుండా వాళ్ళకి అందకుండా ఎన్ని మోసాలు జరుగుతున్నాయో ఆ మోసాలు చెప్పడానికి చేసిన ప్రయత్నం వాళ్ళ ఆనందానికి చిల్లు పడుతోంది వాళ్ళ బాధలు బయటికి రాకుండా 4 గోడల మధ్య మిగిలిపోతున్నాయి వాళ్ళ జీవితాలు ఎప్పుడు పెళ్ళి అవుతుందని ఎదురు చూపులో వెళ్ళిపోతున్నాయి ఆ ఎదురు చూపుకి మనందరి జాలి దొరుకుతుంది తప్ప వాళ్ళ జీవితానికి ఆన్సర్ దొరకట్లేదు ఎందుకు ఇలా జరుగుతుంది ఏం జరుగుతుంది ఎక్కడ జాగ్రత్త తీసుకుంటే మంచిది ఇవన్నీ చెప్పడానికి సరదాగా చెప్పడానికి చేసే ప్రయత్నం ఆ బాధలో పేదరికం అనేది సరదాగా ఉంటుంది లోపల ఎక్కడో బాధ ఉంటుంది అందరినీ చూసి నవ్వుతూ ఉంటాం కానీ లోపల ఎక్కడో బాధ ఉంటుంది
ఆ నవ్వు మీకు వస్తుంది, ఆ బాధ మీకు వస్తుంది, ఆ ప్రశ్న మీలో కలుగుతుంది. ఇంటికి ఆ ప్రశ్న తీసుకుని వెళ్తారు, మీరు జాగ్రత్త పడతారు, సంతోషంగా ఉంటారు అన్న ఆలోచనతోటి ఈ సినిమా చేయడం జరిగింది. అందరికీ నచ్చే సినిమా అవుతుంది. కుర్రాడు కంపల్సరీ చూడాల్సిన సినిమా నా ఫీలింగ్. థ్యాంక్ యూ. స్టోరీ మీరు టీజర్ అండ్ ట్రైలర్ చూసినప్పుడు ఏదైనా మీ లైఫ్లో సమ్ కనెక్షన్స్ అనిపించాయా? వేర్ పీపుల్ ఆస్క్డ్ యూ ఇంకా పెళ్ళి ఏంటి ఇలాంటి క్వశ్చన్స్ ఏమైనా సంథింగ్ దట్ కనెక్టెడ్? పెళ్ళి నరేష్ ఒకటి అడుగు. I'm putting myself in a place. నా పెళ్ళే కాదు. Basically, I have somebody very special with me in my heart. So I'm probably పెళ్లి గురించి నేను ఎక్కువ మాట్లాడలేను, కానీ ఈ సినిమాలో వర్క్ చేసిన ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడచ్చు. రియలీ ఇట్స్ బీన్ సచ్ అ ప్లెజర్ఫుల్ ఫన్ experience working on this film. Seeing Naresh Garu come back with these vibes, being a part of a feel-good film for me means a lot, because we've all seen him just excel in those kind of roles, and it's been a long-awaited sort of and a number of months or maybe a couple of years that we're getting to see him play something like this. So Nakari is something I'm really looking forward to. Faria has been amazing as an co-actor also in this film. I can't wait to see both of them. And they both together light up the screen and నాకు అనిపించింది. సినిమా చూసినప్పుడు వాళ్ళతో యాక్ట్ చేసినప్పుడు మళ్ళీ I have seen you over the years. You have been working so hard. And to see your true dreams come true together like this, I know what it means. అంటే ఒక ఫస్ట్ ఫిల్మ్ బయట రావడం, అది రిలీజ్ అవ్వడం అనేది ఇట్స్ అ హ్యూజ్ మూమెంట్. సో మై హార్ట్ ఇస్ విత్ యూ బ్రదర్. విషింగ్ యూ ఆల్ ద బెస్ట్. అండ్ రాజీవ్ సార్, యూ బీన్ అన్ ఎక్సెప్షనల్ ప్రొడ్యూసర్, క్రాఫ్టింగ్ దిస్ ఫిల్మ్, బ్రింగింగ్ ఇట్ టుగెదర్ ఓవర్ సచ్ అ లాంగ్ పీరియడ్ ఆఫ్ టైం. నేను ఒక యాక్టర్గా సినిమా సెట్కి వెళ్ళేటప్పుడు ఫస్ట్ నేను చూసేది ఒక వైబ్ అండి. హౌ డస్ ఇట్ ఫీల్ లైక్ టు కమ్ ఆన్ ద సెట్ అండ్ వర్క్ విత్ దీస్ యాక్టర్స్. It's been such a wonderful experience with me, and I can guarantee that we audiences రేపు సినిమా థియేటర్కి వెళ్ళేటప్పుడు వాళ్ళు అదే చూస్తారు, అదే ఫీల్ అవుతారు. సో మై బెస్ట్ విషెస్ టు ది ఎంటైర్ కాస్ట్ అండ్ క్రూ. Naresh Garu, can't wait to see you just kill it on the screen. I'm really excited. And Ravi Garu, wonderful to see you here. His words, his thoughts, they come with so much matter. So I'm really excited. నరేష్, ఫన్ నుంచి ఫన్కి వచ్చావా? ఇంకా డేస్లో ఉన్నావా? వెరీ స్పెషల్ ఈవెంట్ ఫర్ మీ ఆల్సో దిస్ వన్. నరేష్ ఈస్ వెరీ హార్ట్లీ ఫ్రెండ్ ఫర్ మీ. అండ్ నరేష్ చాలా నేను రెస్పెక్ట్ చేసే వెర్సటైల్ యాక్టర్స్లో ఒకడు. ఎప్పుడు తను రెండు మూడు సీరియస్ సినిమాలు చేశాడంటే నెక్స్ట్ కామెడీ ఎప్పుడు చేస్తాడో అనిపిస్తుంది. 2-3 కామెడీ చేస్తే నెక్స్ట్ సీరియస్ ఎప్పుడు చేస్తాడో అనిపిస్తుంది. So keep it up, Naresh. You're mixing it up beautifully recently. And Faria, we go a long way when she was a kid. You won't believe, we used to talk a lot on the sets of Bahubali series, where we cast her in a very key role, and I felt she has a long way to go and she will become a star one day. She had such a huge presence, and I don't know if she knows or I don't know if she remembers some of the compliments. I'm so happy, right from Jatiratnalo and also, but I'm so glad that you were discovered, and you're doing well, and wishing you for many greater heights. Okay? Naresh, I thoroughly enjoyed, and I wish you a great success like Sudigadu, like one of those your biggest hits. Without a doubt, it has all the vibes written all over it. So thanks for having me here. చేసిన మీడియా మిత్రులకి, వేదిక గమనించిన పెద్దలందరూ కూడా గుడ్ ఈవినింగ్. అంటే ఫస్ట్ ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలో తెలియలేదు. అంటే అందరూ కామన్ కూడా అంతా నా టెక్నీషియన్స్, నాకు తెలిసిన మిత్రులే ఉన్నారు. అబ్బూర్ రవి గారు, అంటే రవి గారు ఉంటే అంత ధైర్యం ఉంటుందండి, కొత్త డైరెక్టర్కైనా కానీ ఎలాంటి డైరెక్టర్కైనా కానీ. అంటే చాలా హ్యాపీగా, అంటే ఆయన ఇచ్చిన సీన్ని, ఆయన ఇచ్చిన మోడలేషన్ని ఓన్ చేసుకొని హ్యాపీగా వెళ్ళి అలా షూట్ చేసేయచ్చు.
అంటే ఒక డైలాగ్స్ అనే కాదు, స్క్రిప్ట్లో కూడా ఆయన చాలా అంటే ఆయన ఇచ్చే క్లీన్ బెటర్మెంట్స్ అంటే చాలా మైల్యూట్ బెటర్మెంట్స్ ఎలా ఉంటాయంటే అది స్క్రీన్ మీద చూసిన తర్వాత అర్థమవుతుంది. ఆయన చెప్తున్నప్పుడు ఒకసారి కనెక్ట్ అవుతాయినా కానీ ఆయన నమ్మి వెళ్ళిపోతే చాలు. నాకు ముందు సినిమాలు కూడా నాకు అలాగే నమ్మకం ఇచ్చారు సార్, మన జర్నీ అలా ముందుకు వెళ్తూనే ఉంటుంది. ఇంకా ఇది మనం చాలా ఈవెంట్లో చెప్పుకుని వెళ్తున్నాను, ఇది నాకే బోరుగొట్టు అసలు చెప్పడానికి. అలాగే ఏంటంటే మా చోటకాయ ప్రసాద్, దాని కట్టంత షార్ప్ ఉంటుంది కూడా చాలా సినిమాలు చూశారు. ఇక ఫన్ సినిమా అంటే ఇంకెంత ఫాస్ట్ పరిగెత్తించుంటాడో కూడా మీకు అర్థమైంది. నెక్స్ట్ భాస్కర్ పట్ల అన్న అదిరిపోయింది అన్న సాంగ్. అంటే చాలా రోజుల తర్వాత నరేష్ గారికి అంటే ఒక మంచి బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ఒకటి, ఆ సాంగ్లో కూడా చాలా బాగున్నారు నరేష్ గారు. సూర్య చాలా బాగా చూపించాను. నేను నరేష్ గారిని చాలా సీరియస్ మూడ్లోనే చాలా ఈ క్లాస్ చూపిస్తే నేను మళ్ళీ నరేష్ గారిని చాలా అందంగా చూపించావు. ఆయనతో ఎలా ఉందంటే ఇప్పుడు ఆయనతో లవ్ స్టోరీ చేయాలనిపిస్తుంది నాకు, అంత బాగా చూపించాను. ఇది తెలియదు కానీ రోజు రోజుకి చాలా అందంగా అయిపోతున్నారు. లాస్ట్ ఒక 1 వీక్ బ్యాక్ కలిసి కూడా చెప్పారు, ఏం చేస్తారండి ఇంత యంగ్ అయిపోతున్నారు, ఇంత స్మార్ట్ అవుతున్నారండి. ఆ సీక్రెట్ మాకు కూడా చెప్పండి సార్. అలాగే ప్రొడ్యూసర్ అంటే ఎంత ప్యాషనెట్ అంటే అని నేను చూశాను. అంటే యాక్చువల్లీ మా ముగ్గురంతో పాటు స్టార్ట్ అయిన ఫిల్మ్ ఇది. మా షూట్ జరుగుతున్నప్పుడు లొకేషన్కి వచ్చి హీరో గారిని కలిసి స్క్రిప్ట్లో ఉన్న బెటర్మెంట్స్ దగ్గర నుంచి ఎలా చేద్దాం అలా చేద్దాం డిస్కస్ చేస్తుండేవాళ్ళు. సార్ మీలాంటి ప్రొడ్యూసర్స్ ఇండస్ట్రీకి చాలా అవసరం సార్. అనుకున్న బడ్జెట్ కన్నా చాలా పెరిగినా కానీ మీరు చాలా క్వాలిటీగా మీ దగ్గర నుంచి వస్తున్న ఫస్ట్ ప్రాడక్ట్ కాబట్టి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా తీశారు. డెఫినెట్గా క్వాలిటీ మిమ్మల్ని నిలబెడుతుందండి. ఆల్ ది బెస్ట్ అండి, మీకు పెద్ద సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. అండ్ ఫరియా గారు చిట్టి నుంచి సినిమాలతో పేరు ఏదో చెప్పారు, ఆ పేరుతో మిమ్మల్ని అందరూ పిలవాలని కోరుకుంటున్నాను. నెక్స్ట్ నరేష్ గారికి చాలా బెస్ట్ పేరు అండి. ఇద్దరు చూస్తుంటే కనుక చాలా చాలా బాగున్నారు ఇద్దరు, సేమ్ హైట్. ఆ సాంగ్ కూడా అంటే చాలా క్యూట్గా ఉన్నారు ఇద్దరు. డెఫినెట్గా మీకు కూడా మంచి సక్సెస్ రావాలని కోరుకుంటున్నాను. బాగానే మాట్లాడుతున్నారు, అర్థం కావట్లేదు నాకు. చాలా బాగా మాట్లాడుతున్నారు విజయ్ గారు. లేదు చాలా అలవాటు చేసుకుంటున్నాను. లేదంటే నాంది లాంటి సినిమాతో అల్లరి నరేష్ గారి కెరియర్లోనే ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫిల్మ్కి నాంది పలికారు. అండ్ ఇప్పుడు మళ్ళీ ఆఫ్టర్ ఉగ్రం, నాంది, వీటి తర్వాత మళ్ళీ నరేష్ గారిని ఇలాంటి ఒక జానర్లో చూస్తున్నారు. వీఆర్ ఆల్ వెరీ హ్యాపీ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫిల్మ్స్లో మేము నరేష్ గారిని చూడాలనుకుంటున్నాము. డెఫినెట్గా. అలాగే డైరెక్టర్ మళ్ళీ దగ్గరికి వస్తే మళ్ళీ కూడా అంటే చాలా సినిమాలకి పనిచేశాడు, అసిస్టెంట్గా, అసోసియేట్గా, కో డైరెక్టర్గా. తనని నమ్మి ఇచ్చిన బడ్జెట్కి తను ఒక క్వాలిటీ ఫిలిం తీశాడు. తను మాట్లాడుతుంటే తన టైమింగ్ కామెడీ టైమింగ్ అని తన స్మైల్ని తెలిసిపోతూ ఉంటుందండి. ఆ టైమింగ్ కూడా ఇందులో బాగా వర్కౌట్ అవ్వాలని కోరుకుంటున్నాను. డెఫినెట్గా నువ్వు ఫ్యూచర్లో కామెడీ నుంచి కూడా నాలాంటి సీరియస్ సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. ఒకదానికి నువ్వు స్టిక్ అని అయిపోకు, మంచి మంచి సినిమాలు చేయాలని కోరుకుంటున్నాను. అండ్ ఫైనల్లీ మా నరేష్ గారు, మా హీరో గారు, నేను నాందితో ఇక ఈరోజు నిలబడ్డాను. నేను నాంది అండి. నరేష్ గారు లేకపోతే నేను ఇంకా అంతకుముందు నేను 10 సంవత్సరాలు ఎలా కలబడుకుని తిరిగి అలాగే తిరిగేవాడిని. ఇక్కడ నిలబడి మీ ఫంక్షన్కి నేను మళ్ళీ గెస్ట్కి వచ్చి మాట్లాడడం నాకు చాలా ఆనందంగా ఉంది సార్. అసలుకి అంటే చాలామంది నాంది ఒకరి తర్వాత చాలా నాకు ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ ఉంటారు, మా అల్లరి ఉండి పక్కన పెట్టేసి నువ్వు సీరియస్ మూడ్లో తీసుకెళ్ళిపోతున్నావు, మా అల్లరి మాకు ఎప్పుడు బ్యాక్ వస్తుంది. డెఫినెట్గా ఈ సినిమాతో అల్లరి నరేష్ ఈజ్ బ్యాక్. డెఫినెట్గా సార్ మీరు కామెడీ సినిమాలు చేయండి, అలాగే మాలాంటి సీరియస్ సినిమాలు చేస్తే మాలాంటి నేర్పడు కొంతమంది ఉన్నారు సార్ మీకోసం కథ రాసుకునే వాళ్ళు. డెఫినెట్గా అంటే నేను కానీ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ సుబ్బు కానీ ఇలాంటి అందరం కూడా మళ్ళీ కథలతో మీదకి రావాలి. కాబట్టి ఓన్లీ కామెడీ కాకుండా మా సినిమాలు కూడా చేయాలని కోరుకుంటున్నాను. చాలా రోజులు నరేష్ గారు డ్యాన్స్ చూసామండి, చాలా బాగా చేశారు. ఒక 10 years బ్యాక్ సుడిగారి టైంలో ఎంత క్రేజ్తో చేశారు, అంత క్రేజ్తో చేశారు. సంథింగ్ ఆ సాంగ్ రఘు మాస్టర్ చేసి పెట్టండి, వైజాగ్ సాంగ్. అలాగే రాజేంద్ర సాంగ్ కూడా వాళ్ళు కూడా బాగా చేశాడు. డెఫినెట్గా ఈ సినిమా పెద్ద హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. అందరు ఇక్కడ వచ్చారు ఇవాళ టైం తీసుకొని మా కోసం. అందరికీ చాలా చాలా థ్యాంక్ యూ. ఐఎమ్ వెరీ బ్యాడ్ అట్ స్పీకింగ్ హియర్, కానీ మా ఆయన నాకు స్టేజ్ మీద రమ్మని అంత రెస్పెక్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ రాజీవ్ గారు. ఆయనకు తెలుసు, లేకపోతే ఇంటికి వెళ్ళాక ఫుడ్ ఉండదు. అలా కాదక్క, నువ్వు చూస్తావు కదా. అదే అలా కాదు, అది నిజమని తెలుసు నాకు. యా ఎలా చెప్పాలంటే చిలుక ప్రొడక్షన్స్ ఫస్ట్ తెలుగు మూవీ రాబోతోంది 3rd Mayకి. ఆయనకి చాలా దగ్గర అంటే సినిమా తీయాలి అని చాలా కోరికలు ఉన్నాయి, అందరికీ ఉంటాయి. ఆయన ఐ థింక్ 20 years బ్యాక్ గ్రీన్ గోల్డ్ యానిమేషన్ ప్రైవేట్ లిమిటెడ్ స్టార్ట్ చేశారు. ఫస్ట్ యానిమేటెడ్
సూపర్ హీరో ఆఫ్ ఇండియా, చోటా భీమ్ మీ అందరికీ తెలుసు. అప్పటి నుంచి ఆయనకి మన తెలుగు ఇండస్ట్రీలో ఏదో చేద్దామని ఉంది. ఇప్పుడే మీ అందరి సపోర్ట్తో, నరేష్ గారు, ఫరియా, మల్లి గారు అందరి సపోర్ట్తో ఇంత పెద్ద స్టేజ్ మీద వచ్చారు. ఏదో సినిమా తీశారు, ట్రై చేశారు. మీ అందరి సినిమాకి, థియేటర్స్కి తప్పకుండా వెళ్ళాలి, మీ సపోర్ట్ చూపించాలి అంతే కోరుకుంటున్నాను. ప్రయత్నం చేస్తుంటా. సో ఇందులో మంచి అవకాశం దొరికింది. ఓ మేడం సాంగ్తో పాటు అమ్మమ్మో ఎన్ని గుండెలు ఈ గుండెకైన బాట అండ్ రేపు రిలీజ్ అవబోయే రాజాది రాజా పాట 3 పాటలు రాసే అవకాశం నాకు దొరికింది. సో రాజీవ్ గారు ఫస్ట్ టైం ప్రొడక్షన్ స్టార్ట్ చేస్తూ సినిమా ప్రొడక్షన్. సో ఆ ప్రొడక్షన్లో నేను 3 పాటలు వేయడం చాలా హ్యాపీగా అనిపించింది. అలాగే గోపి సుందర్ సంగీతం అద్భుతం. ఈ సినిమాకి పనిచేసిన ప్రతి టెక్నీషియన్, ఈ పాటలు పిక్చర్ చేసిన బాను, అలాగే కొరియోగ్రఫీ చేసిన బాను అండ్ సూర్య గారు పిక్చర్ చేసిన అందరికీ పేరు పైన కృతజ్ఞతలు. అలాగే దర్శకుడు మళ్ళీ ఆయనతో నాకు దాదాపు 20 ఏళ్ళ అనుబంధం. సో నా కెరీర్ కొత్తలో పరిచయమైన వ్యక్తి అయినా అప్పటి నుంచి చాలా సినిమాలకి అసోసియేట్గా, కోఆర్డినేటర్గా పనిచేసి ఈ సినిమాతో మొట్టమొదటిసారిగా దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. విష్ ఆల్ ది వెరీ బెస్ట్ మల్లి గారు. యూనిట్ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ తెలియజేసుకుంటూ వచ్చాను. ఏమంటే ఇది మీ బయోపిక్ అని విన్నాము. నాకు ఎర్లీగానే మ్యారేజ్ అయింది. నా ఫ్రెండ్స్ బయోపిక్. ఆ ఫ్రెండ్స్లో ఎవరైనా ఇవాళ గెస్ట్గా వచ్చారండి? శేష్ గారు. శేష్ గారి బయోపిక్ ఇది వైరల్ అయిపోతుంది. ఓకే, గుడ్ ఈవినింగ్ అండి. వాళ్ళు చిన్న టెన్షన్గా ఉంది, ఎవరైనా మర్చిపోయి కూడా ఏమనుకోవద్దు. ఫస్ట్ ఇక్కడికి వచ్చేసిన దేవగడ్డ గారికి, సార్ ఎక్కడున్నారు సార్? మీ ప్రస్థానం సినిమా అంటే చాలా ఇష్టం సార్ నాకు. థ్యాంక్ యూ సార్ ఇక్కడికి వచ్చినందుకు. అలాగే మా విజయ స్క్వేర్ వాళ్ళిద్దరికి కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒకరికి థ్యాంక్స్ చెప్పుకోవాలి. స్టార్ట్ చేసే ముందు ఈవివి సత్యనారాయణ గారికి అండి థ్యాంక్స్ అండి. నెక్స్ట్ ఈ జర్నీ అంటే ఈ సినిమా జర్నీ ఎలా జరిగిందో చెప్తాను. ఈ జర్నీలో ముఖ్య పాత్ర పోషించింది అమిరాజ్ గారండి. థ్యాంక్ యూ సార్. మీరు లేకపోతే నేను నరేష్ గారిని మీట్ ఉండేవాడిని. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ టెక్నీషియన్స్ సార్, భాను మాస్టర్ మీ సాంగ్స్ చాలా బాగా తీశారు, నాకు ఫుల్ సపోర్ట్ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే రాజు మాస్టర్ వాళ్ళు రాలేదు, థ్యాంక్స్ అండి. నెక్స్ట్ భాస్కర్ భట్ల గారండి, నాకు చాలా కాలం నుంచి తెలుసు ఆయన. ఈ పాటలు చూస్తుంటే నా మీద చాలా ప్రేమ కనిపిస్తుందండి మీరు రాసిన విధానం చూసి. థ్యాంక్ యూ సార్. అలాగే రామజోగయ్య శాస్త్రి గారు, ఆయన కూడా నాకు చాలా రోజుల నుంచి పరిచయం. ఆయన కూడా ఒక సాంగ్ రాశారు, ఆయనకు కూడా థ్యాంక్స్. నెక్స్ట్ ఈ ఫ్లోలో నేను చాలా మర్చిపోతున్నానని ఫీలింగ్ కలుగుతుంది. ఒకవేళ మర్చిపోతే మాత్రం ఏమనుకోవద్దు. మా ఆర్ట్ డైరెక్టర్ ఆర్ట్ వర్క్ చాలా మీరు చూసుకుంటారు ఎంత బాగుందో. థ్యాంక్ యూ జేకే మూర్తి గారు. నెక్స్ట్ మా కెమెరా డిఓపి సూర్య. యాక్చువల్లీ మీ ఇద్దరం సెట్లో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటూ ఉండేవాళ్ళం. చూసేవాళ్ళకి మాత్రం వీళ్ళిద్దరు ఏంటో ఎప్పుడు కొట్టుకుంటూ తిట్టుకుంటున్నారే అని బయట చాలా టాక్ వినిపించేది. సార్ నేను ఇక్కడ చెప్తున్నాను, మీ ఇద్దరం వైఫ్ అండ్ హస్బెండ్ లాంటి వాళ్ళు, కొట్టుకుంటాం తిట్టుకుంటాం కానీ ఏదైనా ప్రొడక్ట్ కోసమే. థ్యాంక్ యూ సూర్య ఇంత గొప్ప విజువల్స్ ఇచ్చినందుకు. నెక్స్ట్ నా ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా చాలా సపోర్ట్ చేశారు, సురేష్ గారు వీళ్ళందరూ, థ్యాంక్ యూ. నెక్స్ట్ మా అబ్బూరి రవి గారు, ఎందుకంటే నిజంగా చెప్పాలంటే నేను కథ తీసుకెళ్ళినప్పుడు చాలా లీన్గా అంటే అంత గ్రిప్పింగ్గా లేదు. ఆయన నాతో పాటు కూర్చుని చాలా అంటే ఆయన దగ్గర నేను చాలా నేర్చుకున్నాను. నేను అంటే కథ ట్రావెలింగ్ ఎలాగా ఏంటి అనే. ఇంకా డైలాగ్స్ గురించి చెప్పాలంటే
ఆయన గురించి ఆయన సినిమాలే చెప్పేస్తూ ఉంటాయి, ఎందుకంటే బొమ్మరిల్లు, ఊపిరి ఇవన్నీ. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ నా ఆర్టిస్టులు హరితేజ గారు, థ్యాంక్ యూ అండి. కొంతమంది పేర్లు గుర్తు రావట్లేదు, నిజంగా చూస్తున్నారు, కళ్ళ ముందు కనిపిస్తున్నారు. అందరికీ ఆర్టిస్టులందరికీ థ్యాంక్స్. జేమి తనకి అంటే తను ఎలా వచ్చిందంటే, ఒకరోజు నరేష్ గారు ఒక వెబ్ సిరీస్ చూపించారండి. చూపించి అంటే మేము తమ్ముడు భార్య కోసం ఎదుగుతూ ఉన్నాం, చూపించి అమ్మాయి ఎలా ఉంటుంది అన్నారు. అంటే చాలా చాలా ఆప్షన్స్ చూసాం, బట్ ఈ అమ్మాయి ఎలా ఉంటుంది అనే విషయం చూపించి చూడండి అన్నారు. చూసిన తర్వాత నాకు నా క్యారెక్టర్ బాగా కనెక్ట్ అయింది. వెంటనే రాజీవ్ గారికి చెప్పాను నేను. చెప్తే ఆయన చాలా సింపుల్గా చెప్పారు, జానీ లివర్ తాట రావడి అని చెప్పి. నేను ఇంకా అయితే మర్చిపోవచ్చు, అవసరం మనం ట్రై చేయక్కర్లేదు అనుకున్నాను. కానీ మా రాజీవ్ గారికి బాలీవుడ్లో ఉన్న పలుకుబడితో తనని నాకు ఇచ్చారు. థ్యాంక్స్ రాజీవ్ గారు. జైమి థ్యాంక్స్. నెక్స్ట్ సారీ రోనక్, నేను ఇందాక చూడలేదు. థ్యాంక్ యూ ఇక్కడికి వచ్చినందుకు. ఇంకా ఎవరినైనా మర్చిపోతే సారీ. కల్పలత గారు మదర్, అంటే పుష్పలో అల్లు అర్జున్ గారికి మదరు, అలాగే నా హీరోకి మీరు మదరు. థ్యాంక్ యూ అండి. మా పాన్ ఇండియా మదర్ని తీసుకుని వచ్చాం మేము. థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకెవరు ఉన్నారు? ఎవరు కనిపించట్లేదు, సారీ. మా డైరెక్షన్ టీం, సారీ అసలు మర్చిపోయింది నేను. యాక్చువల్ డైరెక్షన్ టీం అంటే సౌండ్ ఎఫెక్ట్స్ చూడండి అని చెప్తే వెళ్ళి సౌండ్ ఎఫెక్ట్స్ ఇచ్చి వచ్చేస్తూ ఉంటారు. కానీ వీళ్ళు సౌండ్ ఎఫెక్ట్స్కి వెళ్ళి ఈ సీన్కి ఇలా ఉండాలి అని డిజైన్ చేసి ఇలా ప్రతి విషయంలో కాస్ట్యూమ్స్లో కానీ, నెక్స్ట్ ఇంకొకరు పేరు పేరున చెప్పాలి ఇప్పుడు నేను, నందు గారు, మురళీ గారు అండ్ ఆకాష్. ఒక్కసారి వీళ్ళందరూ స్టేజ్ మీదకి వస్తే బాగుంటుంది, ఎందుకంటే నాకు కూడా సపోర్ట్గా ఉంటుంది. ప్లీజ్ పవన్ అండ్ మాధవ్, సురేష్, ప్లీజ్ కమ్. ఈశ్వర్, నేను నా టీంనే మర్చిపోతున్నాను ఇక్కడ ఉండి. థ్యాంక్ యూ రవి గారు నాకు వచ్చేసినందుకు. వీళ్ళందరూ నా టీం సార్. వీళ్ళు లేకపోతే నిజంగా అంటే వీళ్ళది ఎంత హార్డ్ వర్క్ అంటే, ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఈశ్వరు అంటే నాకు కొన్ని అంటే సీన్స్కి రెఫరెన్స్లు కానీ కావాలంటే ఆకాష్, కాస్ట్యూమ్స్ రెఫరెన్స్ కావాలంటే మన మాధవ్, సెట్లో మురళీ గారు, నందు గారు ప్లీజ్ కమ్. నందు గారు సార్, నందు గారు ప్లీజ్ సార్ రావాలి సార్. ఆయన రావట్లేదు, ఆయన వెనకాల ఉండే నడిపిస్తూ ఉంటారంటున్నారు. ఓకే థ్యాంక్ యూ సార్. మాధవ్, సురేష్ అండ్ పవన్ అందరికీ థ్యాంక్స్. థ్యాంక్ యూ. నెక్స్ట్ నా బెస్ట్ ఫ్రెండ్ చోటాకి ప్రసాద్. ఎందుకంటే నేను అంటే సెట్స్కి వెళ్ళినప్పుడు డెఫినెట్గా కొత్త డైరెక్టర్ అనేటప్పటికి రియాక్షన్స్ ఏమి మర్చిపోతూ ఉంటాం. అలాంటి టైంలో నేను చెప్పాను, ప్రసాద్ నేనేమైనా మర్చిపోతుంటే నువ్వు అసలు ఏమీ అనుకోకుండా నాకు చెప్పే నువ్వు అని చెప్పంటే ప్రతి సీన్ ప్రతిరోజు తనను చూసి, ఎందుకంటే ఒక షెడ్యూల్ అయితే కానీ చూడరు, అలాంటి డే అండ్ నైట్ తనను చూసి లేదు మళ్ళీ ఇది కావాలి అది కావాలని చెప్పి. థ్యాంక్ యూ ప్రసాద్. నెక్స్ట్ పర్యా, నేను నిజంగా చాలా చాలా హ్యాపీగా ఉన్నాను నేను. ఎందుకంటే నేను చిట్టి అనే క్యారెక్టర్ జాతిరత్నాలు చూసినప్పుడు చాలా బాగుంది, చాలా బాగా చేసింది, కామెడీ కానీ ఇది కానీ అని అనుకున్నాను. తనవే నా సినిమాకి వస్తుందని ఎప్పుడు అనుకోలేదు. నువ్వు రావడం వల్ల నా సిద్ధి క్యారెక్టర్ చాలా హైలైట్ అయింది. థ్యాంక్ యూ ఫరియా. నెక్స్ట్ మీ అందరికీ తెలియని ఒక విషయం ఏదైనా ఉందంటే, నాకు సన్నీగా పరిచయం శేషు, అడవి శేషు. అడవి శేషు ప్యాన్ ఇండియా స్టార్ అయ్యి నా ఈవెంట్కి వచ్చినందుకు చాలా 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 థ్యాంక్స్. నెక్స్ట్ అందరికీ చెప్తూ ఉంటాను, నా ఫస్ట్ లవర్ ఎవరంటే నరేష్ గారు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి
ఇండస్ట్రీకి వచ్చినప్పుడు డైరెక్టర్ అవ్వాలి అనుకుంటాం. కానీ ఆ అవకాశం రావడానికి చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాలి. ఒక కథ చెప్పాలి, కథ చెప్పిన తర్వాత వాళ్ళకి ఒప్పించాలి. కొత్త డైరెక్టర్ అంటే చాలామంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ నరేష్ గారు ఇప్పటివరకు 30+ కొత్త డైరెక్టర్ని ఇంట్రొడ్యూస్ చేశారు. సార్ మీరు ఇలాగే చేస్తూ ఉండాలి, మా లాంటి వాళ్ళకి మీరు అండగా ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్ సార్. నేను ముందు వెనక అవుతున్నాను మా ప్రొడ్యూసర్ గారు. సారీ సార్. ప్రొడ్యూసర్ గారు కొత్త డైరెక్టర్ని నమ్మి పెడుతున్నారు. ఒకరోజు వెళ్ళి సార్ బడ్జెట్ ఏమైనా పెరుగుతుందా అని అడిగా. లేదే అన్నారు. నాకు తెలుస్తుంది బడ్జెట్ పెరుగుతున్న విషయం. ఒకటే చెప్పారు ఆయన. ఏమన్నారంటే బడ్జెట్ పెరగడం కాదు, నేను పెట్టిన బడ్జెట్ క్వాలిటీ కనిపించాలి, అది కనిపిస్తే చాలు అన్నారు. సార్ నేను కనిపించేటట్టు ప్లాన్ చేశాను, మీకు నచ్చి ఉంటుంది. థ్యాంక్ యూ సార్. ఎవరైనా మర్చిపోయి ఉంటే సారీ.